విశాఖ మేయర్పేట నుంచి యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళను కూటమి నేతలు దించే ప్రయత్నాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. వైఎస్ జగన్ పాలనలోనే యాదవులకు కీలకమైన పదవులు లభించాయన్నారు నేతలు. అవిశ్వాస తీర్మానంలో కూటమికి ఎదురుదెబ్బ తప్పదంటున్న వైఎస్ఆర్సీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాయుడు విశాఖ నుంచి అందిస్తారు. తెల్లవారితే బీసీల పార్టీ అని చెప్పుకునే కూటమి పార్టీల నేతలు బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళను మేయర్ పీఠం మీద నుంచి దించే ప్రయత్నం చేస్తున్నారు. కుట్రలు కుతంత్రాలతో ప్రలోభాలు పెడుతూ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్పొరేటర్లను కూడా కూటమి పార్టీల్లో చేర్చుకుంటున్నారు. మేయర్ మీద పెట్టిన అవిశ్వాస తీర్మానంపై మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు ఉన్నారు. సార్ చెప్పండి, ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళను పదవి నుంచి దించేయడానికి చేస్తున్న కూటమి నేతల కుట్రలు ఏ విధంగా చూస్తారు? ఇది నిజంగా దుర్మార్గపు చర్యలండి. సంక్షేమ అభివృద్ధిని రెండు కళ్ళుగా చూసి విశాఖపట్నాన్ని చూడడం వల్ల అప్పుడు మెజార్టీ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవేశం చేసుకుంటే యాదవుల్లో వెనకబడిన వాళ్ళు ఉన్నారు, బీసీల్లో యాదవులు ఉన్నారు, వాళ్ళకి మేయర్ ఇవ్వాలనే ఆలోచనతోని ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి ఒక యాదవ మహిళని మేయర్గా ఇక్కడ అనౌన్స్ చేశారు. అలాంటి ఒక యాదవ మహిళ మీద ఇంత నీచమైన ఇంత కుట్రాపూరిత రాజకీయాలు చేయడం చాలా శోచనీయంగా ఉంది. ఏదైతే కూటమి నాయకులు ఉన్నారో, ఎవరినైతే కార్పొరేటర్లు ప్రలోభాలు పెట్టి మీరు ఏవైతే నీచమైన రాజకీయాలు చేస్తున్నారో, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 96లో ఎన్టీ రామారావు గారిని తెచ్చి వైస్రాయ్ హోటల్ రాజకీయాలు చేస్తున్నారు, అదే రాజకీయ సంస్కృతిని ఈ విశాఖపట్నంలో మీరు మొదలుపెట్టారు. ఇది ఇక్కడితో ఆగదు, మీరు ఆలోచన చేసుకోండి. ఏదేమైనా మా మేయర్ని మేము కాపాడుకుంటాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలు మళ్ళీ ఇన్ టైంలో మీరు పెట్టండి, పిలిచి మీరు మేయర్ని గెలిపించుకోమని సవాల్ విసురుతున్నాం. ఒక మేయర్గా, ఒక ఎమ్మెల్సీగా, ఒక విఎంఆర్డీఏ చైర్మన్గా, ఒక డీసీఎంఎస్ చైర్మన్గా ఎంతోమందికి నామినేటెడ్ డైరెక్టర్లుగా ఇచ్చినటువంటి ఈరోజు స్వతంత్ర భారతదేశ చరిత్రలో విశాఖపట్నంలో ఎప్పుడూ కూడా ఇంత మంచి స్థానంలో యాదవులను ఏ పార్టీ కూడా పెట్టలేదు. ఆ స్థానంలో పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి యాదవ కులం ఎప్పుడు కూడా మరి రుణపడి ఉంటుంది. బీసీ జనరల్ అయినప్పటికి కూడా ఒక యాదవ మహిళను మేయర్ పీఠం మీద జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోబెట్టారు. అంటే ఆయన నిర్ణయాన్ని ఏ విధంగా చూస్తారు? కూటమి నేతలు ఆమెను మేయర్ పదవి నుంచి దించేయాలని నిర్ణయాన్ని ఏ విధంగా చూస్తారు? ఆవిడ చక్కగా 4 సంవత్సరాలు కూడా 98 వార్డులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా చెప్పారో 98 వార్డులకు కూడా ప్రతిపక్ష పార్టీ ఉన్న వార్డులు కూడా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కూడా ఎక్కడా లోటు లేకుండా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి మేయర్ గొలగాని అరవెంకట కుమార్ గారి ఆధ్వర్యంలో మనం అందించడం జరిగింది. రేపు జరిగే అవిశ్వాస తీర్మానం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఎవరు కూడా వెళ్ళొద్దని విప్పు జారీ చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఎవరు కూడా అవిశ్వాసానికి వెళ్ళరు. అదేవిధంగా ప్రతిపక్ష కార్పొరేటర్లు కూడా మా తాలూకా పార్టీ నేతలైన పెద్దల బొత్స సత్యనారాయణ గారికి కానివ్వండి, అమర్నాథ్ గారికి కానివ్వండి, ధర్మశ్రీ గారికి కానీ మేయర్ గారు కూడా ఫోన్లు చేస్తున్నారు. ఏమనంటే మా వార్డులకు అభివృద్ధికి మీరు పార్టీకి అతీతంగా మా వార్డుకి అభివృద్ధికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకరించింది. ఇవాళ మీకు సంఖ్యాబలం ఉంది కాబట్టి మేము కూడా ప్రజల నిర్ణయాన్ని శిరసా వహిస్తాం, మేము కూడా మీకు సహకరిస్తామని తెలియజేస్తున్న కూడా మీకు తెలియజేస్తున్నాం. బీసీ సామాజిక వర్గానికి చెందిన యాదవ మహిళను పదవి నుంచి దించాలని చేస్తున్న కూటమి నేతల కుట్రలను తీవ్రంగా ఖండిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు పెద్దపీట వేయాలన్న ఆలోచనతో బీసీ మహిళను మేయర్ పీఠం మీద కూర్చోబెడితే అదే మహిళను మేయర్ పీఠం నుంచి దించేయాలని కూటమి నేతలు అనేక కుట్రలకు పాల్పడుతున్నారని, ఈ కూటమి నేతలందరికీ కూడా విశాఖ ప్రజలందరూ కూడా తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. విశాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా యాదవులకు కీలకమైన పదవులు కట్టబెట్టిన చరిత్ర ఒక జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.